ఎమ్మిగనూరు చేనేతలు నాణ్యమైన వస్త్రాల తయారీలో ఇంకా పాత పద్ధతిలో ఉన్నారని, దీనిని తొలగించాలన్నదే తమ తపన అని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. చేనేత వస్త్రాల తయారీలో వివిధ డిజైన్లతో కూడిన నాణ్యమైన వస్త్రాలను తయారు చేయగలిగితే వాటికి మార్కెట్లో గుర్తింపు, మంచి ధర లభించి చేనేతల ఆర్థిక స్థితిగతులను మార్చే అవకాశం ఉందని, ఈ దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే బీవీ పిలుపునిచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ చంద్రిక, ప్రధాన హీరోయిన్లు, పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారవేత్తలకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నారని, అలాంటి ఆమె ఎమ్మిగనూరు రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ సతీమణి నిత్యాదేవి రెడ్డి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను నేసేవారిలో మహిళలే అధికంగా ఉన్నారని, వారికి ఒకసారి వస్త్రాల తయారీలో, డిజైనింగ్లో శిక్షణను ఇస్తే అందులోనూ వారు గొప్పగా రాణిస్తారని తెలిపారు. ఫ్యాషన్ డిజైనర్గా వచ్చిన చంద్రిక ఎమ్మిగనూరులోని చేనేతలకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఇకపై మహిళలకు తాను ఇంటి వద్ద అందుబాటులో ఉంటామని, వారు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవచ్చని నిత్యాదేవి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంటుందో నువ్వు కూడా నాకు చేదోడు వాదోడుగా నాతో పాటు ఉండు. నాకు ఉంది, వస్తానండి, మహిళలే కదా, నేను కూడా సమస్యలు చాలా విన్నాను. ఈసారి నేను మీ పక్కనే కూర్చొని విని నా వరకు నేనేం చేయగలుగుతాను మీ అందరికీ చేదోడు వాదోడుగా. మీ సమస్యలకి, చేనేతలకి ఏ సమస్య వచ్చినా నేను కూడా ముందుంటానండి, మీతో చేయి పట్టుకొని నేను ముందుకు వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది ట్రస్ట్ ద్వారా చేసి, ట్రస్ట్ తర్వాత ఏదైతే ఆ నైపుణ్యాన్ని మొత్తం మనం గవర్నమెంట్ ఫెసిలిటీ ఉపయోగించుకొని బ్రహ్మాండంగా చేనేత కళాకారులందరికీ పని వచ్చే విధంగా ఒక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసి, ఇటు నిత్యా కూడా ఉంటుంది దాంట్లో, అదే రకంగా రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటే చంద్రిక గారు కూడా వీళ్ళు చూసిన తర్వాత వారి ఐడియాస్ అన్ని మళ్ళీ మాట్లాడుతున్నాం. మేము నెక్స్ట్ ఏంటంటే మా గవర్నమెంట్ నుంచి ఏడీ గారు ఉన్నారు, ఐడియా ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ మంత్రి గారు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని, సవిత గారు ఉన్నారు మంత్రివర్యులు, కోఆర్డినేషన్ చేసుకుని ఈ ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో చేనేత కళాకారులంటే పెన్షన్లు ఇవ్వడం, కరెంట్ సబ్సిడీలు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం, అయిపోయింది మా పని చేతులు దొరుకుకోవడం కాకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా, మీకు నిత్యం పని ఉండే విధంగా, మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు వచ్చి, మీ నైపుణ్యానికి తగ్గ డబ్బు మీకు వచ్చే విధంగా, ఆర్థిక స్వావలంబన కూడా పెంచే విధంగా, ఆర్థిక స్థితిగతులు కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు విమెన్